కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, బాబు స్టార్ట్ కెమెరా యాక్షన్. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రయాణం తాలూకు గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాము. గీ కారం 20 రూపాయలు, ఆనియన్ 30 రూపాయలు, నార్మల్ దోశ 10 రూపాయలు. ఎవరికి కావాలి? మీది మొత్తం 1000 అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా. అదే పని చేయాలరా. పాపా నీకు కావాలా గీ కారం? నాకు డబుల్ ఎగ్. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. కంగారు పడగండి. గోయింగ్ టు వేములవాడ విత్ కోడల పిల్ల. ఎందుకు ఇవ్వాలి? అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ఎలా బలవయ్యారంతో ఈ చిన్నది లాగిందో ఎందరిని నిలబడనీక ఎన్నో గుర్తో పొంగినది తనే మదిని ముంచిందో ఎవరికి ఎరుక తొలి పరిచయం ఒక తీయని కలగా నిలిపిన హృదయమే సాక్షిగా ప్రతి జ్ఞాపకం జీవించగా జీవితం వెలిగించగా. ఏం చేస్తున్నావు పాపం? హెయిర్ స్టైలిస్ట్ కూడా అయిపోతున్నారు రోజు రోజుకి. పాప మా అమ్మాయి ఏదో ప్రశాంతంగా నిద్రపోతుంది. టైం దొరికింది, నిద్రపోనీయడు. పొద్దున్న నిద్ర లేపేస్తాడు. దుర్యోధన దుల పురుషు అంటే ఎవరో కాదు, నువ్వే. మెయింటైన్ చేస్తే స్పైక్స్ తీస్తే హీరో లాగుల్లా. హీరో వరమైనది ఎన్నాళ్ళైనా నీ పేరొక జపమైనది, నీ ప్రేమొక తపమైనది, నీ జ్ఞానమే వరమైనది ఎన్నాళ్ళైనా. ఉంది లేక ఉన్నది నీవే, ఉన్నా కూడా లేనిది నేనే. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. బంధాలేంటి బంధువులేంటి, పోతే ఏంటి వస్తే ఏంటి, తిండే లేదని దిగులే పడని జన్మే నాది. మనసే ఇచ్చి చెయ్యందించి తోడై నీడే కలిపి అతడి కన్నా చుట్టాలెవరు నాకే లేరంట. హృదయం మాత్రం నాదే, ఊపిరి కాదా తనదే. నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే. నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ. నాకు వేదం అంటాయే వేళ. రెస్ట్ కోసం పోచమ్మ రిజర్వ్ పేరేంది? పోచమ్మ రిజర్వాయర్. పోచమ్మ రిజర్వాయర్ దగ్గర స్టాపింగ్. నెక్స్ట్ ఇంకా కంటిన్యూషన్ టు ఎక్కడికి? వేములవాడ టెంపుల్. మనకి పేరు కూడా గుర్తులేదు. డిప్రెషన్ లో పేర్లే మర్చిపోతున్నామా? హాయ్ చెప్పని
హాయ్ చెప్పమ్మా. హాయ్. Ay, la cana, Jori. Re, nene, la cana, bueno. Nene, la. ఫ్లయింగ్ కిస్ అను అను. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 55555 SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ. కమ్ యార్. ఏదైనా ఇష్టం కదా మనకు. గేట్ లోపడుతున్నాయా? అవును. ఆ గేట్ లో అవుతుంది అది ఉంది, అది దింపుతుంది, ఇది రెండిపోయింది. అది దింపకుండా అటు వదిలేస్తారు అవి నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు. పైనకి వెళ్ళి నీకు వర్షాలు ఎక్కువ నీళ్ళు ఎక్కువ వస్తే ఇందులో పెడతారు. తోలికి ఫీజు తీసుకుంటారు 30-40. ఏం చేస్తున్నారా? రాళ్ళు ఏరుకుంటున్నా. ఏమేదో సరదాగా ఏం జరుగుతుంది? ఆయన అంత పెద్ద జామ వదిలేసి కూర్చొని దిగుతానన్న. ఒరే అన్ని పాపని కూర్చోబెట్టి తీస్తారా అయితే కొడితే కన్ను అదిరిద్దానే నీకు. ఆయ చూడు, అది చేతిలో పట్టుకున్నాం. ఇదిగో రాయితో కొడితే కన్ను అదిరిద్ది. నాకేం ఆ పిల్లకి మనమే దొరికాం. ఇది కానీ నిమ్మ నిమ్మ నిమ్మ. ఎన్ని అవర్స్ జర్నీ అన్న? 4 hours. 4 hours జర్నీ తర్వాత ఫైనల్గా అయితే వచ్చేసాం. కాకపోతే ఇక్కడ గుడి కన్స్ట్రక్షన్లో ఉంది. గైస్ రూమ్ తీసేసుకున్నాము. నెక్స్ట్ అయితే మేము ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాం. ఇందాక మీరు చూసినట్టే మెయిన్ గుడి అయితే క్లోజ్ చేస్తుంది. సో ఇప్పుడు మేము బస్ పేరేంది? భీమేశ్వర ఆలయం. భీమేశ్వర ఆలయం అంట. నోరు కూడా తిరగట్లేదు నాకైతే. మా మెయిన్ పర్సన్ ముందు వెళ్ళిపోతున్నాడు, చూపిస్తాం ఆగండి. ఇదిగోండి మా మెయిన్ హీరో మిస్టర్ చందు యాదవ్. వచ్చింది బాగానే. చింటూ బై నేను అలా చూసి అక్క మెయిన్ టెంపుల్ ఎందుకు క్లోజ్ అయింది? కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సో అందువల్ల మూసివేయబడింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం దర్శనానికి? బసవన గుడికి వెళ్ళాలి. అది ఎక్కడ? ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తిరిగితే అక్కడ ఉంటుంది. ఎప్పుడైనా మీరు వస్తే చెప్పండి, టూర్ గైడ్ ఉంది మనకి ఇక్కడే. ఇక్కడ 2 టూర్ గైడ్స్ ఉన్నారు కాబట్టి మాకు ఇష్యూ లేదు. 1 ఈయన 2 ఆయన 3 టూర్ గైడ్స్ ఉన్నారు, మాకైతే ఇబ్బందే లేదు. బొమ్మలు ఇప్పలేదా మూతి చూడండి ఎట్ట పెట్టింది. వాళ్ళ అమ్మ ఇప్పడానికి ఏడుస్తుంది. వాళ్ళ మమ్మీ పైసలు లేవు ఫ్రెండ్స్. పైసలు లేవంట. ఇంకోటి ఫ్రెండ్స్, రూమ్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ స్కాములు బాగా జరుగుతున్నాయి. చిన్న స్కాములు కాదు అయ్యి. ఏసీ అని చెప్పి నాన్ ఏసీ ఇచ్చేస్తారు. డబల్ బెడ్రూమ్ ఏసీ 1500 చెప్పారు. తర్వాత లోపలి పోయి జాయిన్ అయ్యాక ఏసీ ఏదిరా అంటే 500 ఎక్స్ట్రా కట్టాలంట. నాన్ ఏసీ అయితేనే 1500 అంట డబల్ బెడ్రూమ్. ఏసీ అయితే సింగిల్ రూమ్కి 1500 అంట. మళ్ళీ కట్టేము. ఇంకా మీరు రూమ్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అడగండి, ఏసీయా నాన్ ఏసీయా, ఏసీకి ఎంత కాస్ట్, నాన్ ఏసీకి ఎంత కాస్ట్. లేకపోతే మాలాగే ఎర్రిపప్పులు అవుతారు. అంటే మా ముఖాల పైన క్లారిటీ రాసి ఉంటుంది ఎర్రిపప్పులని, అందుకే. ఓ పాపకి ఎందుకు ఉండిద్ది? ఉన్నదంటే మన ఇద్దరమే. సో బీ కేర్ఫుల్. అసంటి
కదా వీడియోలు తీసేది. వాళ్ళ ఇష్టం ఉందో లేదో వీడియోలు తీయడం, వాళ్ళ ఇష్టం లేకుండా మనం ఎట్లా తీస్తే బాగుంటుంది కదా. 100 పదాలు ఇచ్చిందా Ethics ఉండాలి మనకైనా. లోపలికైతే వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఎగ్జిట్ చేయనది ఇది మెయిన్ గుడి క్లోజ్ చేసింది కాబట్టి ఇక్కడికి వచ్చాం మనం. నెక్స్ట్ ఎంట్రన్స్. ఎగ్జిట్ అక్కడ అక్కడ వేసేస్తే అటే లెక్క. Come on, come on. ఒకటి పెట్టుకున్నా. ఓ చాలా దూరం నడుస్తుందనా. ఓ ఓ ఏయ్ హే మొక్క లేనుకు లేట్లేదు కదా. చాలా ఏందబ్బా ప్రతి ఒక్క గుడి ప్రతి దేవుడి దగ్గర పొడుగు దానాలు పెడుతుంది. నెక్స్ట్ కృష్ణుడికి మొక్క. బాబా అయ్యో ఓ అమ్మో ఏం జాను సరే అని పాపా. ఇక్కడైతే మొత్తం ఎంతమంది? 3 దర్శనాలు 3 దేవుళ్ళ 4-5 దేవుళ్ళు ఉన్నారు. 4-5 దేవుళ్ళు మెయిన్గా. నేను రాజన్న, తర్వాత బసవన్న, తర్వాత బ్రహ్మరాముడి, తర్వాత కృష్ణుడు. అన్నా నేను అనేది పోచమ్మ, బసవన్న, రాజన్న, ముగ్గురేనా? కృష్ణుడు కూడా ఉన్నారు కదా, తీర్థం ఆడే కదా కృష్ణుడు. సరేలే, హనుమంతుడు. సరే ఇంకా నేనేం మాట్లాడు. ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు కదా. చెప్పు అని ఎంతమంది దర్శనం చేసుకున్నావు? మొక్కావుగా, వంగి మొక్కులు మొక్కావు. కొబ్బరి చిప్ప తింటాను ఫ్రెండ్స్. కొబ్బరి చిప్ప అట్టికాయ కదా ఇది. కోతి కొబ్బరి చిప్ప తింటే మా అన్న పాప అట్టికాయ తింటారు. ఫైనల్లీ ఎస్టర్డే వేములవాడ అయిపోయింది. సో మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయి కొండగట్టుకు ప్లాన్ వేసాం. పార్ట్ 2 కొండగట్టు.